గ్లోబల్ స్టార్ గా క్రేజ్ ని సాధించుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. బాహుబలి సిరీస్ తో వరల్డ్ వైడ్ క్రేజ్ ని ప్రభాస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ ప్రాజెక్ట్ గా వచ్చిన సాహో సోసోగా ఉంది. ఆ తర్వాతి ప్రాజెక్ట్ రాధేశ్యామ్ తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆదిపురుష్ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలన్నీ తుంచేస్తూ ఆదిపురుష్ ఫస్ట్ లుక్ ప్రభాస్ ఫ్యాన్స్ ని కలవరపరిచింది. టీజర్ కూడా మెప్పించలేకపోయింది. రామాయణ కలహకావ్యం ఆధారంగా నిర్మిస్తున్న 3D చిత్రం కావడంతో సినీ ప్రియులు ఆదిపురుష్ పై ఆసక్తి చూపారు. శ్రీరామునిగా ప్రభాస్ లుక్ తాము ఆశించిన స్థాయిలో లేదని నెట్టింట స్పందించారు. సీతగా నటిస్తున్న కృతి సనన్ని స్లీవ్లెస్ లో చూపించడంతో విమర్శలు పాలైంది మూవీ యూనిట్. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుని గెటప్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆంజనేయునికి లెదర్ జాకెట్ వేశారంటూ విరుచుకుపడ్డారు సినీ ప్రియులు. ఈ నేపథ్యంలో ప్రభాస్ బర్త్డే కానుకగా మూవీ యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. పోస్టర్ ని షేర్ చేసిన ప్రభాస్ దీనికి మర్యాద పురుషోత్తం ప్రభు శ్రీరామ్ ఆదిపురుష్ జనవరి 12న ఐమాక్స్ అండ్ 3D థియేటర్లో రిలీజ్ అవుతుందని చెప్పారు అని ఇచ్చిన క్యాప్షన్ ఆకట్టుకుంటుంది. సీతను వెదకడానికి బయలుదేరిన ఆదిపురుష్ గా ప్రభాస్ లుక్ అదిరిందంటూ మెచ్చుకుంటున్నారు సినీ క్రిటిక్స్.